ఈ ఫోటో తీసిన వ్యక్తి అప్పట్లో ఆత్మహత్య చేసుకున్నాడంట. ఎందుకో మీకు తెలుసా? మీరు ఈ ఫోటో జాగ్రత్తగా చూడండి. ఆ పాప చేతిలో ఆహారం ఉంది, వెనకాల రాబందు ఉంది. ఆ పాప అనుకుంటుంది రాబందు వచ్చి ఆహారాన్ని ఎత్తుకుపోతుందని దాచుకుంటోంది. కానీ పాపకు తెలియని విషయం ఏంటంటే, రాబందు చూసేది ఆహారం కోసం కాదు, ఆ పాప కోసమే అని. ఎందుకంటే తిండి సరిపోక ఆకలితో అలమటించి ఆ పాప చనిపోతే తిందామని. కెవిన్ అనే ఫోటోగ్రాఫర్ సూడాన్లో 1990లో అక్కడి కరువు కాలంలో తిండి లేక ఎంతోమంది చనిపోయిన విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలని తన దేశమైన దక్షిణాఫ్రికా నుండి వెళ్ళి తీసిన ఫోటో ఇది. ఈ ఫోటోకి తీసి ప్రపంచానికి పరిచయం చేసినందుకు కెవిన్కు చాలా గుర్తింపు వచ్చింది. సన్మానాలు చాలానే జరిగాయి. ప్రపంచంలో కెవిన్ పేరు మారుమ్రోగిపోయింది. ఆయనను అభినందిస్తూ ఎన్నో ఉత్తరాలు వచ్చాయి. సన్మానాలు చేసుకోవడానికి కూడా సమయం చాలక బిజీగా తిరుగుతున్న కెవిన్కు ఒకసారి ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే అవతల వ్యక్తి, "ఆ పాప ఏమయ్యింది సార్? బ్రతికే ఉందా, చనిపోయిందా?" అని అడిగాడు. అప్పుడు కెవిన్ ఇలా అన్నాడు, "ఏమో సార్, ఫోటో తీసి వచ్చిన తరువాత తిరిగి వెళ్ళి చూసేంత సమయం నాకు లేదు" అన్నాడు. అప్పుడు అవతల వ్యక్తి ఇలా అన్నాడు, "ఆ రోజు అక్కడ ఉన్నవి 2 రాబందులు. ఒకటి పాప చనిపోతే తినేద్దామని చూసేది, ఇంకొకటి కెమెరా పట్టుకొని కూర్చుంది" అని ఫోన్ పెట్టేశారు. ఆ మాట ఆయన మీద ఎంత ప్రభావం చూపిందంటే, 1993లో ఆత్మహత్య చేసుకొని చనిపోయేంత. అప్పటికి ఆయన వయస్సు 33 సంవత్సరాలే. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, సమాజంలో ఇప్పుడు కెవిన్ లాంటి వారు చాలామంది ఉన్నారు. ప్రతిదీ ఫోటో తీయడం, అక్కడ మన అవసరం ఉన్నా సహాయం చేయకుండా కెవిన్ లాగా 10 మంది మెప్పు గురించి, ఆపదలో ఉన్న వారిని పట్టించుకోకుండా ఫోటోలు, వీడియోలు తీసేవారే ఎక్కువ. ఆ రోజు అక్కడ కెవిన్ మరిచింది ఏంటంటే మానవత్వం. ఈ రోజుల్లో మనం మరుస్తుంది కూడా మానవత్వమే. కాబట్టి మనలో ఉన్న కెవిన్ని చంపేద్దాం రండి. ఈరోజు నుంచి నేను నాలో ఉన్న కెవిన్ గుణాన్ని విడిచి మానవత్వం వైపు అడుగులు వేస్తున్నాను. మరి మీరు? సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.